సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన బస్సు దగ్గినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంటే ప్రైవేట్ రాల్ బస్సు మౌతి వద్దకు రాగానే టైర్ బరస్ట్ అయి రోడ్డు వెంట రాసుకుంటూ వెళ్లడంతో నిప్రవలు ఒకసారిగా చెలరేగి చూస్తుండగానే బస్సు అంతా కూడా దగ్ధమైంది. బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. బస్సుకు మంటలు అంటుకున్నటువంటి సమాచారంతో డ్రైవర్ తెలుసుకోవడంతో డ్రైవర్ కిందికి దిగడంతో డ్రైవర్కి ప్రాణాపాయం తప్పింది. నిమిషాల వ్యవధిలోనే బస్సు అంతా కూడా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైందని కూడా డ్రైవర్ చెప్తున్నారు. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే కోదాడ బైపాస్లో కొమ్ముగూడెం వద్ద అండర్ పాస్ వే నిర్మించాలంటూ 10 గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమం దిగారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఒక్కసారిగా మెరుపు ధర్నా చేశారు. అండర్ పాస్ లేకపోవడంతో రైతులు ప్రజలు చాలామంది కూడా ప్రమాదాలకు గురై చనిపోతూ ఉన్నారు. ఇక్కడటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకొని ఇక్కడ అండర్ పాస్ ఏర్పాటు చేస్తే ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టినట్టుగా ఉంటుందని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకొని అండర్ పాస్ వే నిర్మాణం చేయాలని కూడా కొమ్ముగూడెం ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు.